విద్యార్థి లోకానికి బిఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హ్యాడ్ టు బి అనే టాపిక్ లో ప్రశ్నలు అడగడం ఎలా. గత వీడియోస్ లో హ్యాడ్ టు బిని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నారు, కేవలం ప్రశ్నించడం ఎలా. సో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగాలన్నమాట. హ్యాడ్ టు బి అంటే ఉండాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను హాస్టల్లో ఉండాల్సి వచ్చింది ఒక 10 years అంటాం. చదువుకునే రోజుల్లో మనం అంటుంటాం, నేను ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండాల్సి వచ్చింది, నాకు ఇష్టం లేదు కానీ ఉండాల్సి వచ్చింది అంటుంటాం. అంటే ఇట్లా ఏదైనా సరే ఉండాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు బి తర్వాత అడ్జెక్టివ్ వాడచ్చు. ఐ హ్యాడ్ టు బి బిజీ అంటాం, ఐ హ్యాడ్ టు బి హానెస్ట్ అంటాం అడ్జెక్టివ్. లేదా ఏదైనా ఒక ప్లేస్ వాడచ్చు, ఐ హ్యాడ్ టు బి ఇన్ ముంబై అనొచ్చు. లేదా ఒక పర్సన్ వాడచ్చు, నేను నా ఫ్రెండ్స్తో ఉండాల్సి వచ్చింది 20 years, ఐ హ్యాడ్ టు బి విత్ మై ఫ్రెండ్స్. సో ఇట్లా ఉండాల్సి వచ్చింది అనే సందర్భంలో హ్యాడ్ టు బి ఉంటాం. ఇప్పుడు ప్రశ్నించడం ఎలాగంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి. సో ఇక్కడ నాతో పాటు 2 విద్యార్థులు ఉన్నారు, కిషోర్ అండ్ శివ. వీళ్ళు యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగడం నేర్పించబోతున్నారు. జవాబులు చెప్పడం కూడా నేర్చుకోండి. ముందుగా యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడుగు బాబు. యు, Did you have to be in Hyderabad? అంటే నీవు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందా అంటుండు. Yes, I had to be in Hyderabad. అవును ఉండాల్సి వచ్చింది అంటుండు. ఈయన టాపిక్ పేరు హ్యాడ్ టు డే కానీ హ్యావ్ అంటుండు. ఎందుకు? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడిండు. డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి డిడ్ యూ హ్యాడ్ టు అనకుండా డిడ్ యూ హ్యావ్ టు బి అని అంటుండు. జవాబులనేమో హ్యాడ్ టు బి వచ్చింది. నెక్స్ట్ దే. Did they have to be in Hyderabad? Yes, they had to be in Hyderabad. వారు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే అవును అంటుండు. హీ. Did he have to be in Hyderabad? Yes, he had to be in Hyderabad. అంటే అతడు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే ఎస్ అంటుండు. షీ. Did she have to be in Hyderabad? Yes, she had to be in Hyderabad. ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే ఎస్ అంటుండు. మరి నో చెప్పడం ఎలా మీరు అడగండి, సేమ్ ప్రశ్న. Did you have to be in Hyderabad? No, I did not have to be in Hyderabad. మీరు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే నో అంటుండు. నో ఐ డిడ్ నాట్ హ్యావ్ అన్నాడు. ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ ఐ హ్యాడ్ టు బి వచ్చింది. నో చెప్పేటప్పుడేమో నో ఐ డిడ్ నాట్ హ్యావ్ టు బి అంటుండు. ఎందుకు? డిడ్ వాడిండు కాబట్టి. ఉండాల్సి వచ్చిందంటే లేదు ఉండాల్సి రాలేదు అంటుండు. దే. Did they have to be in Hyderabad? No, they did not have to be in Hyderabad. వారు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే ఏం రాలేదు ఉండాల్సి రాలేదు అంటుండు. హీ. Did he have to be in Hyderabad? No, he did not have to be in Hyderabad. అతడు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే నో అంటుండు. షీ. Did she have to be in Hyderabad? No, she did not have to be in Hyderabad. ఆమె హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందంటే నో అంటుండు. సో ఈ క్లాస్ లో మీరు ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు బిఎస్ రెడ్డి. నమస్కారం.